సంగీతం సంకీర్తన ఎవరికి? ఆయన కోసం. అందుకే అన్నమయ్య మొదలైన వాళ్ళందరూ ఈ నారదుడు చెప్పిన ఈ మాట. ఎందుకంటే ఎంతైనా ఆయనకి ఇష్టమైన మార్గం చివరికి ప్రకటించేశారండి. వీణమీటుకు పాడేవాడు గనక, ఆ సరస్వతి ముద్దు బిడ్డ గనక అంత చక్కగా కీర్తనలు చేసుకుంటూ ఉండడమే మంచిదన్నాడు. కీర్తిస్తే, కీర్తన అంటే బాగా గుర్తుపెట్టుకోండి, సంగీతంలో శృతిలయ్యలు పెట్టి పాడడం కాదు, హృదయం కరిగేలా పాడేటువంటి సంగీతం, మనస్సు తన్మయం చెందేదే సంగీతం. అలాంటి సకీర్త్యమాన, అలా భగవాన్ని కీర్తన చేస్తే ఏమవుతుందంటే శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్. భగవంతుడు అక్కడ ఆవిర్భవిస్తాటండి. అనుభావయతి చ, తాను అనుభవాన్ని ఇస్తాట. రెండిక్కడ ఆవిర్భవిస్తాడు అంటే ఎక్కడి నుంచి వస్తాడు? వైకుంఠం నుంచా? తలుపులు వేసుకుని భజనలు చేస్తున్నట్ట. ఎందుకంటే సంకీర్తన వల్ల ఆవిర్భవేతి, అక్కడే వస్తున్నాడు. అతడు ఎలా చేశాడంటే గదంతా నీట్ చేసేటండి. ఎందుకంటే నేను ఇప్పుడు సంకీర్తన చేస్తున్నాను, నా స్వామి వస్తాడు. ఎంత గొప్ప మాట అండి. ఎందుకంటే స్వామి అబద్ధం ఆడతాడా అండి? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని ఈయన గారితో చెప్పాడు ఆయన. ఆ మాట గుర్తుపెట్టుకోడు ఈయన, అందుకు చెప్తున్నాడు సంకీర్త్యమాని. సంకీర్తన చేస్తాను, అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఏదైనా సంగీతం రాదండి, పర్వాలేదు, తలుపులు వేసుకుని నువ్వు పాడు, నిన్నెవడో అన్నాడని చెప్పి నువ్వు పాడ్డమ్మా, నీకు ఎలుగెత్తి పాడు అని. సంకీర్త్యమాన. అసలు కాగుణింతం చాలా ప్రమాదంట. కాకీకు, కాతో రెండు ఉన్నాయి, కాంతా కాంచనం, కామినీ కాంచనాలు, ఇంకోటిది కీర్తిట. ఈ మూడు గట్టిగా పట్టుకుంటే కూ అయిపోతావు నువ్వు అన్నాడు. అందుకు కాకీకూలు ప్రమాదాలు. ఈ కాకీకూలుకి దెబ్బ మళ్ళీ కీ తెచ్చుకోమన్నాడు. ఏ కీ? కీర్తన. ఆ కీర్తన అనే కీ తెస్తే ఈ మూడు కాగుణింతాలు దెబ్బతింటాయి నేనా. అందుకే జాగ్రత్తగా కీర్తించు. అందుకే కీర్తిస్తే నువ్వు ఇప్పుడు ఆయన లోకంలో బతుకుతావు. అంతే కదండి. కీర్తన ఎలా చేస్తావు? ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడ నువ్వు పిలవవు కదా. నారాయణ గోవిందా అని అరిచేవంటే నీ పక్కనున్నవాడినే ఏం నారాయణ బాగున్నావా, ఏం కృష్ణ ఎక్కడున్నావు అంట. ఎక్కడ? నీకు అందుబాటులో ఉన్నవాడినే నువ్వు అంటున్నావు కనుక శివ మహాదేవ నారాయణ అన్నావు అంటే నువ్వు ఆయనతో బతుకుతుంటావు. అది సంకీర్తనలో ఉన్న విషయం. ఈ రహస్యం శంకరుల వారు చెప్తారు. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం అన్నాడు. శివ మహాదేవ అని సంకీర్తన చేస్తున్నంతసేపు నీ సామీప్య భావం నాకున్నది. సమీపం అంటే శీఘ్రమేవ ఆవిర్భవతి, అక్కడ కనిపిస్తాడట. ఎందుకంటే పలికే కీర్తనలో శబ్ద రూపంలో ఆయన ఉంటాడు, కీర్తించే గుణరూపంలో ఆయన ఉంటాడు, కీర్తిస్తున్న చరిత్ర రూపంలో మొత్తం సీన్ చూపిస్తాడు. బృందావనంలో ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగిన కథ, అక్కడ కూడా సినిమా థియేటర్లు వచ్చాయి. అవన్నీ చూసి బృందావనం అప్పళ్ళా లేదండి అంటే, అప్పళ్ళా ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అప్పటిని కూడా ఇప్పుడు చూడగలిగే యోగులు అక్కడున్నారు, వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి వెతుకు. అక్కడికి కూడా నువ్వు వెళ్ళి ఏసీ హోటల్ ఎక్కడంటే నీకు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? అక్కడ ఒక మహానుభావుడు కృష్ణ భక్తుడు ఉంటే ఆయన దగ్గర అందరూ వస్తూ ఒకసారి సినిమాకి వెళ్దాం వస్తారా, అది బాగుందిట అన్నట్టు. అక్కడ నేను చూస్తున్న సినిమా ఎవడు చూపించలేడు అన్నట్టు. ఎందుకంటే నేను చూస్తున్న బృందావనం, నేను చూస్తున్న కృష్ణుడు, నేను చూస్తున్న రాధ ఎవడు చూపించలేడు, నువ్వేం చూపిస్తావు పో అన్నట్టు. అందుకు ఆ భగవత్ కీర్తనలో లోకంలో ఏ వస్తువు ఇవ్వలేని ఆనందాన్ని పొందుతారు కనుక కీర్తన మార్గం అంత గొప్పదన్నారు. ఆ సంకీర్తన మార్గాన్ని వృద్ధి చేసినటువంటి చైతన్య మహాప్రభు మొదలైన వారందరినీ కూడా మనం ఇక్కడ స్మరించుకున్నాం. ప్రేమ మార్గంలో ఆ కీర్తన అనేది గొప్ప విషయం. చివరి సూత్రానికి వస్తున్నాం. 81 త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి. చిట్ట చివరికి మళ్ళీ 2 మాటలు చెప్తున్నాడు. భక్తిరేవ గరీయసి, భక్తి మాత్రమే శ్రేష్టము, భక్తి మాత్రమే గొప్పది అన్నాడు. ఈ మాట శంకరుల వారే అన్నారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, అక్కడ శంకరుల మాటే, నారదుల మాట పట్టుకుని శంకరుల మనకి తెలియజేస్తున్నారు. అయితే త్రిసత్యస్య భక్తిరేవా, 3 సత్యముల యందు భక్తియే గొప్పది. ఏం మాట వేస్తాడండి ఇట్లాంటివే. 3 సత్యములు అంటే, సత్యం అంటే ఉన్నది అర్థం. ఉన్న 3 యందు భక్తే గొప్పదన్నాడు. ఉన్న 3 యందు అంటే అర్థం కర్మజ్ఞాన యోగములలో లేదా కర్మజ్ఞాన భక్తుల్లో భక్తే గొప్పది అని. అలాగే త్రిసత్యస్య అంటే 3 సత్యములతో భక్తిని పాటించు, అదే గొప్పది. 3 సత్యములు అంటే త్రికరణ శుద్ధి, మనోవాక్కాయ కర్మలతో భక్తిని పాటించాలి. అందుకే త్రిపాద్విభూతి నారాయణ ఉపనిషత్తు చెప్తోంది. సర్వోపాయాన్ పరిత్యజ్య భక్తిమాశ్రయ, భక్తినిష్ఠో భవ భక్తినిష్ఠో భవ, 2 మాటలు చెప్తోంది. భక్త్యా సర్వసిద్ధయ సిద్ధ్యంతి, భక్త్యా అసాధ్యం నకించిదస్తి, భక్తికి అసాధ్యమైనది మరొకటి లేదు సుమాన్. కనుక త్రిసత్యస్య త్రికరణ శుద్ధిగా, అలాగే ధర్మము యోగము జ్ఞానము అని కూడా అర్థం చేసుకోవచ్చు, అన్నిటిలో గొప్పదని. అయితే త్రిసత్య అనే మాట గురించి మనకు వస్తే, భాగవతంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఆ చెరసాల్లోకి బ్రహ్మ దేవతలు వెళ్ళి నమస్కరిస్తూ సత్యం వ్రతం సత్యపరం త్రిసత్యం అన్నారు. త్రిసత్యం అంటే ఈ ముల్లోకాలయందు ముక్కాలాలయందు 3 అవస్థల యందు వ్యాపించిన ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయన పట్ల భక్తి కలిగి ఉండు.
అది ఒక్కటే గరీయసి గరీయసి అని తీర్మానించి అలా కలిగి ఉండాలి అంటే రకరకాల ఆసక్తులు మనకున్న ఇంటరెస్టులు, ఇన్ని ఇంటరెస్టుల్లో ఎన్నో ఇంటరెస్టులు ఉన్నాయి భగవంతుడి మీద, ఒక్కొక్కటి ఎలాగోలాగా ఆయన పట్టుకో. అవి ఏమిటంటే 11. అసలైనది భక్తి అనేది అది 11 అవుతుంది. ఎలాగో అంటే గుణమాహాత్మ్యాసక్తి, భగవంతుని గుణముల యందు మహాత్మ్యముల యందు ఆసక్తి కలిగి ఉండుట. ఆయన గురించి ఆయన గుణములు చెప్తుంటే అనంత కళ్యాణ గుణములు వాల్మీకి ఎంత కీర్తించాడండి, వింటే పులకించిపోతాం. అది ఇంకోటి గురించి చెప్తే అంత కలగదే, ఆయన దగ్గర ఉన్నాయి కనుక అంత శోభ. అలాగే మహాత్మ్యం, ఆయన చూపించినటువంటి ఈశ్వర భావం, ఆ పరమేశ్వర భావాన్ని ప్రకటించినటువంటి అవి వినాలని వాటిని తలంచుకుంటూ వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం గుణమాహాత్మ్యాసక్తి. కొందరికి రూపాసక్తి, ఆ త్రిభంగ్యాకృతిలో ఆ చక్కటి కల్పవృక్షపు నీడలో కూర్చున్నటువంటి ఆ వేణుగోపాలస్వామిని తలంచుకుంటే, అలాగే రకరకాల రూపాలు స్వామివి, ఆ రూపం యందు ఆసక్తి కొందరికి పూజాశక్తి, ఆ స్వామిని పూజించే ఆసక్తి, ఇంకొందరికి స్మరణాశక్తి, మరికొందరికి దాస్యాశక్తి కైంకర్య స్వరూపమైన ఆసక్తి, కొందరికి సక్షాశక్తి స్నేహభావంతో ఆశ్రయించడం, మరికొందరిది కాంతాశక్తి, ఇంకొందరిది వాత్సల్యాశక్తి, ఇంకొందరిది ఆత్మ నివేదనాశక్తి, తనను తాను అర్పించేసుకుంటాడు వాడు. తన్మయతాశక్తి, ఆయనలో మయమై ఉండడం ఒకటికి. పరమ విరహాశక్తి, ఇది చిట్ట చివరికి చెప్తున్నాడు ఆయన. ఈ పరమ విరహం అనేది చైతన్య ప్రభు నిన్నన్నమాట. ఆ పరమ విరహాశక్తి రూపా ఏకధాపి ఏకాదశధా భవతి అన్నాడు. ఒకే రూపంతో ఉన్నప్పటికీ 11 రూపాలైంది. గుణమాహాత్మ్యాశక్తి, రూపాశక్తి, పూజాశక్తి, స్మరణాశక్తి, దాస్యాశక్తి, సఖ్యాశక్తి, కాంతాశక్తి, వాత్సల్యాశక్తి, ఆత్మనివేదనాశక్తి, తన్మయతాశక్తి, పరమ విరహాశక్తి అని ఇన్ని రకములుగా చెప్పబడుతూ ఉన్నది. అందుకే పరీక్షిత్ మహారాజు వింటూ ఉన్నట్ట ఆ కథని. అందులో అన్నీ జరుగుతున్నాయి. ఆయనకి భగవత్ గుణస్మాహాత్మ్యం అయిపోతుంది, స్మరణ జరిగిపోతుంది, చెప్తున్నంతసేపు హృదయంలో రూపం కనిపిస్తుంది. పరమానంద భరితుడవుతున్నాడు. సుఖయోగీంద్రుడు 3 రోజుల తర్వాత ఆపెట్ట, ఆకలి వేయట్లేదా, దాహం వేయట్లేదా, అవేవే తీర్చుకుని మరి మీరు అండి, నాకు అవేం లేవులే అన్నాడు. స్వామి, ఈ దాహం అంటూ ఒకటి రావడం వల్లే నేను చెయ్యరాని పని చేశానయ్యా. వాడి మెడలో పామేశా, ఇంకా చాలా మోహం. నువ్వు వింటున్న విష్ణు కథామృతం తాగుతూ ఉంటే నాకేం తెలియలేదయ్యా, చాలా అది నాకన్నట్ట. నీ కథామృతమే నిరత సేవన మాకు. అదండి ఆ ఆసక్తి అక్కడ చూపించాడు. ఇక్కడ భక్తిరేవ గరీయసి అని చెప్పి మనకి ఇన్ని రకాల ఆసక్తులు ఉన్నాయనైనా ఒక్కొక్క ఆసక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని పాటించు అని మనకు బోధించి చివరికి తీసుకెళ్తున్నాడు మహానుభావుడు. ఇప్పుడు చెప్పినటువంటి ఇది అంతా కూడా ఇత్యేవం వదంతి, ఇలా మొత్తం చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇదేదో నేను ఒక్కడనే చెప్పాను కాదు. ఏ విద్య అయినా నేను కొత్తగా ఒకరోజు ఫైన్ మార్నింగ్ నాకు తోచింది రాశానంటే మనం తీసుకోకూడదు. అది పరంపరాప్రాప్తమై ఉండాలి ఆ విద్య. నారదుడు చెప్పినా బ్రహ్మ చెప్పినప్పటికీ కూడా. అందుకు ఇక్కడ నారదుడు ఏంటంటే ఇత్యేవం విదంతి, నేను చెప్పింది యథాతథంగా ఇంతకుముందు చాలామంది చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్పింది వాళ్ళు చెప్పారని కాదు. మా నాన్న కూడా నాలాగే మాట్లాడేవాడండి అని కాదు, నువ్వు మీ నాన్నలా మాట్లాడుతున్నావు కనుక వెనక్కి వెళ్ళకు నువ్వు. ఇత్యేవం వదంతి, ఇప్పుడు నా నోట విన్నారు, ఇంతకుముందు చాలామంది చెప్పారు. ఎవరలా చెప్పారు ఇంత నిర్భయంగా ధైర్యంగా అంటే సత్యం చెప్పడానికి భయపడ్డండి భక్తుడు. అందుకే జనజల్ప నిర్భయాహ, గొప్ప మాట ఇది. అందుకే జల్ప అన్నాడు, ఇక్కడ వాదం అనలేదు. జల్పము అంటే వారి అభిప్రాయానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయి అవతల వాడితో తగు పెట్టుకునే మాటకి జల్పము అని అంటారు. వాడికి సత్యావిష్కరణ లేదు. అందుకు రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని భక్తి మార్గం ఏమీ లేదు, దానివల్ల ఏమీ రాదు అనేవాళ్ళు జల్పులు. ఈ జల్పుల మాటల గురించి పట్టించుకోకుండా నిర్భయంగా ఏకమతాహ, ఒకే అభిప్రాయాన్ని చెప్పిన మహాత్ములు ఎవరెవరంటే కుమార, వ్యాస, శుక, శాండిల్య, గర్గ, విష్ణు, కౌండిన్య, శేష, ఉద్ధవ, అరుణి, బలి, హనుమత్, విభీషణాదయో భక్తాచార్యా. ఇక్కడ వాళ్ళందరినీ తలంచుకుంటున్నాం మనం. కుమార అంటే సనత్ కుమార సనత్సు జాతులు, ఎందుకంటే వాళ్ళు ఈయనకి గురువులు కనుక వాళ్ళని చెప్పి వ్యాస, ఆడ తర్వాత వ్యాసదేవుడు, సుఖమహర్షి, శాండిల్య మహర్షి, గర్గ మహర్షి, విష్ణువు అనే మరో మహర్షి. అంతేకాదు విష్ణువు అంటే నారాయణుడు అని కాదు, ఇక్కడ విష్ణువు, కౌండిన్య మహర్షి, శేషుడు, ఆయనే పతంజలి మొదలైన రూపములతో వచ్చిన యోగ సూత్రములలో కూడా ఈశ్వర ప్రణిధానాద్వా మనం చెప్పుకున్నాం. ఆయన కూడా భక్తి కోసమే యోగం అన్నాడు, భక్తి లేని యోగం ఆయన ఉద్దేశం కాదు. అందుకు శేష, ఉద్ధవుడు, అరుణి అనే మహర్షి, బలి, హనుమంతుడు, విభీషణుడు మొదలైన భక్తాచార్యులు నేను ఈ చెప్పిన మాటలే చెప్పారు. నేను అంతేగాని ఇవేవి నావి కావు. వాళ్ళందరివన్నీ తీసుకొచ్చి మీకోసం ఒక చోట సూత్రాల్లో 84 పెట్టేశాను. యయిదం నారద ప్రోక్తం,
ఇదంతా కూడా నారదుడు చెప్పినటువంటిది. ఇది శివానుశాసనం. ఇది శివానుశాసనం అంటే శుభాన్ని అనుసరించే శాసనం, మంగళకరమైన శాసనం. శాస్త్రం అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది శాస్త్రం, భక్తి శాస్త్రము. శాస్త్రం అంటే సైన్స్. భక్తిలో నువ్వు ఎలా పండాలంటే దిస్ ఈజ్ ద సైన్స్, ఇంకోటి కాదు. కనుక ఇందులో చెప్పింది ఏమాత్రం బెసిగన పండదు భక్తి. ఇది పాటిస్తేనే నువ్వు ఇందులో పండుతున్నావు. కనుక శివానుశాసనం. దీనికి ఏం చేయాలి? విశ్వసితి. ఈ శివానుశాసనం ఎవరు విశ్వసిస్తున్నారో అది ముందు కావాలి. 2 శ్రద్ధత్తే. ఎవడు దీని యందు శ్రద్ధ కలిగి ఆచరిస్తున్నాడో సహా వాడు ప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. 2 మార్లు చెప్తున్నాడు. మళ్ళీ చివరికి 2 మార్లు చివరికి చెప్పడం వైదిక సంప్రదాయం. అందుకే విష్ణు శాస్త్రంలో కూడా చిట్ట చివరికి శంఖ చక్ర గదాధర వచ్చినప్పుడు సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతని 2 మార్లు అనమంటారు. ఎందుకంటే అది సంప్రదాయం. అందుకు 2 మార్లు శాస్త్రం చెప్తుంది. సప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. ఎవరు దీనిని విశ్వసిస్తారో, ఎవరు దీన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తారో వారు ప్రాయిష్టం ప్రేష్టం అంటే అన్నిటికంటే ప్రియతముడు లభిస్తాడు వాడికి. ప్రియతముడు అంటే ఎవరండి? ఆ పరమాత్మ లభిస్తాడు. ఆ కృష్ణ పరమాత్మ వాడికి లభించి తీరతాడు ఎవడైతే దీన్ని అనుసరిస్తారో అని నారదుడు ప్రతిజ్ఞ చేశాడండి ఇక్కడ. ఎందుకంటే భక్తిమాతకి బృందావనంలో ప్రామిస్ చేశాడు, నిన్ను సృష్టిగా ప్రతిష్ఠ చేస్తానుండి నేనని నడుం కట్టి బయలుదేరాడు ఆయన. ఆ బయలుదేరుతూనే వ్యాసుల వారికి భాగవతం ఉపదేశించాడు. అందుకు ఢంకా భజాయించి చెప్తున్నాడు నిర్భయంగా. నాకెందుకు భయము? మా గురువులకే లేదు భయం, నాకెందుకు భయం అను. నిర్భయ జనజల్ప నిర్భయ ఏకమత. వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నాను. కనుక ప్రేష్టం లభతే సప్రేష్టం లభతే. భక్తితో చెప్పేటప్పుడు డౌట్ ఉండదు ఆ చెప్పేవాడికి. అందుకు నిస్సందేహం తనకి స్థితి విన్నవాడికి అది కలిగిస్తున్నాడు నారదుల వారు. ఇలాంటి దివ్యమైన భక్తి సూత్రాలు ఆధారం చేసుకొని భగవానుని మనం స్మరించుకున్నాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.